హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శి 2019కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్లో గ్రాండ్ టెస్ట్ 9ని ఈ క్లాస్లో చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు కూడా 8 గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరిగింది. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అంతేకాకుండా ప్రతి టాపిక్ పైన చాలా క్లియర్గా క్లాసెస్ అనేవి చెప్పడం జరిగింది. అన్ని క్లాసెస్ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను, అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, చాలా యూస్ఫుల్గా ఉంటాయి మీకు. సో క్లాస్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. నూతనంగా ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ అధిపతిగా ఎవరు నియమితులు కావడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కె విజయ రాఘవన్. నెక్స్ట్ వన్. మల్టీనేషనల్ కౌంటర్ టెర్రరిజం ఎక్సర్సైజ్ SCO పీస్ మిషన్ 2018 ఆతిథ్య దేశంగా నిలిచినటువంటి దేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 రష్యా. నెక్స్ట్ వన్. ఫ్రెంచ్ గయానా నుంచి ప్రయోగించిన యూరోపియన్ విండ్ సర్వే శాటిలైట్ పేరు ఏమిటి? మూడవ దానికి ఆప్షన్ 3 ఏయోలస్. ఓకే, ఏయోలస్ అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్. 281 అండ్ బియాండ్ ఎవరి ఆత్మకథ? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 VVS లక్ష్మణ్. ఓకేనా. నెక్స్ట్ వన్. అమెరికా లెజియన్ ఆఫ్ మెరిట్ 2018తో గౌరవించబడిన భారతీయ వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 దల్బీర్ సింగ్ సుహాగ్. నెక్స్ట్ వన్. 2018 జూనియర్ NBA వరల్డ్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్లో కమ్యూనిటీ అవార్డు ఎవరు గెలుపొందడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 సునిష్కా కార్తీక్. నెక్స్ట్ వన్. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన CEOగా ఎవరు ఉన్నారు ప్రస్తుతము? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఆశీష్ కుమార్ బుటాని అనేటువంటి వ్యక్తి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి CEOగా ఉండడము జరిగింది. నెక్స్ట్ వన్. పాకిస్తాన్లో 15వ జాతీయ అసెంబ్లీ ఏర్పాటు చేసిన పార్టీ ఏది? పాకిస్తాన్లో 15వ జాతీయ అసెంబ్లీ ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అనేటువంటి పార్టీ 15వ జాతీయ అసెంబ్లీని ఏర్పాటు చేయడము జరిగింది ఫ్రెండ్స్, ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా. నెక్స్ట్ వన్. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2019 థీమ్ ఏంటి? ఓకేనా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 షేపింగ్ ఆఫ్ ఏ న్యూ ఇండియా. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. మొట్టమొదటి సార్క్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ బిజినెస్ ఫోరం ఆతిథ్య దేశము ఏది? అంటే ఏ దేశంలో మొదటిసారిగా ఈ యొక్క సదస్సును లేదా ఫోరంను ఏర్పాటు చేయడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి 10వ దానికి ఆప్షన్ 3 నేపాల్. నెక్స్ట్ వన్. జాతీయ పోషకాహారం వారోత్సవాలు ఎక్కడ జరుపుకుంటారు? ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సెప్టెంబర్ మొదటి వారంలో ఈ యొక్క వారోత్సవాలు 7 రోజులు ఈ యొక్క ఉత్సవాలను జరుపుకోవడము జరుగుతుంది. నెక్స్ట్ వన్. టొమాటో రంగుకు గల కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 కెరోటినాయిడ్స్. నెక్స్ట్ వన్. ట్రకోమా అను వ్యాధి ఈ క్రింది ఏ భాగానికి కలుగును? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కళ్ళు. నెక్స్ట్ వన్. ప్రెషర్ కుక్కర్ వంట చేసే సమయాన్ని బాగా తగ్గిస్తుంది, దానికి గల కారణము ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కుక్కర్ లోపల నీరు మరిగే స్థితి అధికమవ్వడం వల్ల. ఆప్షన్ 3 కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ వన్. కృత్రిమ వర్షము కురిపించడానికి ఉపయోగించబడే రసాయనిక పదార్థము ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సిల్వర్ అయోడైడ్. నెక్స్ట్ వన్. ఇండోనేషియాలోని సభంగ్ తీరంలో మొట్టమొదటిసారిగా ప్రవేశించిన భారత యుద్ధ నౌక పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3 INS సుమిత్ర. నెక్స్ట్ వన్. స్థానికంగా లభించే అడవి పుట్టగొడుగుల్లోని ద్రవ్యవర్ణము క్యాన్సర్తో పోరాడగలదని ఏ విశ్వవిద్యాలయానికి చెందిన శిలీంద్ర శాస్త్ర
ప్రయోగశాల ప్రకటించడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గోవా. నెక్స్ట్ వన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గల ప్రదేశము ఎక్కడ ఉంది? ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ ఆఫ్ టెక్నాలజీ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? మరి ఆన్సర్ ఆప్షన్ 4 బెంగళూరులో ఉంది. నెక్స్ట్ వన్, అతిసార వ్యాధి, ఎదుగుదల తగ్గడం, మూత్రపిండాలు దెబ్బతినడం మొదలైన వాటికి కారణమయ్యే భారలోహము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 కార్డ్మియం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో అంతరధ్వని తగ్గించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను గుర్తించండి. సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ ఏంటి మరి అవి? ధ్వని కాలుష్య జనకాలకు దూరంగా నివాసాలు ఏర్పాటు చేసుకోవాలి. నెక్స్ట్, చెట్లను పొదలను ఇళ్ల చుట్టూ పెంచాలి. నెక్స్ట్ వన్, ఇంటిలో కప్పు గోడలకు ధ్వని శోచక పలకలను అతికించాలి. ఓకేనా? ఇవన్నీ కూడా ఏంటివి? అంతరధ్వనిని తగ్గించడానికి తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి తన శక్తి వినియోగ చర్యల ద్వారా విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ మోతాదును ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 కార్బన్ ఫుట్ ప్రింట్. నెక్స్ట్ వన్, హరికేన్ అనేది ఏంటి? హరికేన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? మరి ఆప్షన్ 2 ఇదొక ప్రకృతి విపత్తు. అమెరికా దేశంలో మనము ఎక్కువగా చూస్తుంటాం ఈ హరికేన్స్ అనేవి. నెక్స్ట్ వన్, సునామీలను ముందుగా తెలుసుకునే విధానంలో భాగంగా సబ్మెరైన్ కేబుల్స్ ద్వారా భూమికి అనుసంధానం చేయబడి సునామీ డిటెక్టర్ల సముద్రానికి వెలుపల ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయడం అనేది జరగాలి? ఆన్సర్ ఆప్షన్ 4 50 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ వన్, భూపాతము కలగడానికి గల కారణాలను క్రింది వాటిలో గుర్తించండి. భూపాతము ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 4 పైవన్నీ. మరేంటి? జలాశయంలో మార్పు, కంపన మరియు ప్రకంపనలు, భూగర్భ జలంలో కదలికలు, వీటన్నింటిని ఏమంటాం ఫ్రెండ్స్? భూపాతము కలగడానికి గల కారణాలు చెప్పవచ్చును. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, హైడ్రోజన్ బాంబు ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది? హైడ్రోజన్ బాంబు ఏ సూత్రం మీద పనిచేస్తుంది ఫ్రెండ్స్? ఆప్షన్ 2 అణు సంలీనత చర్య అనేటువంటి ఒక దాని వల్ల ఇది బాంబు పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, NIDM వారి త్రైమాసిక న్యూస్ లెటర్ను ఈ క్రింది వారిలో గుర్తించండి. NIDM వారి త్రైమాసిక న్యూస్ లెటర్ను ఏంటి అన్నట్టు ఇక్కడ మనం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 టైడింగ్స్. ఓకే. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యల్ప వర్షపాతము నమోదయ్యే ప్రాంతాలు ఏవి? ఏంటి మరి? మొదటిది జమ్మూ అండ్ కాశ్మీర్లోని లడఖ్, రాజస్థాన్లోని జైసల్మేర్, అండమాన్ నికోబార్ దీవులు. సో మరి అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు ఏవి ఫ్రెండ్స్? ఆన్సర్ ఆప్షన్ 4 A and B. ఒకటి జమ్మూ కాశ్మీర్లోని లడఖ్, రాజస్థాన్లోని జైసల్మేర్. ఈ రెండు ప్రాంతాల్లో వర్షపాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, 2017 ఫారెస్ట్ సర్వే ప్రకారము భారతదేశ విస్తీర్ణంలో అటవీ శాతము ఎంతగా నమోదు కావడము జరిగింది? ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్ మరి? ఆప్షన్ 2 21.54%. నెక్స్ట్ వన్, బ్రహ్మపుత్ర నది ఉపనది కానిది గుర్తించండి. బ్రహ్మపుత్ర నదికి ఉపనది కానిది క్రింది వాటిలో ఏదో గుర్తించండి అని. సో మన ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ డి శారద, గడక్, ఘాగ్రా అనేవి వీటికి ఉపనదులు కాదు. మరి బ్రహ్మపుత్ర నదికి ఉపనదులు ఏంటి? తీస్తా, బరక్, దెబాంగ్, రోహిత్, మానస్, సబాన్సిరి, సింకోస్, ధన్సిరి, సుర్మా అనేటివి బ్రహ్మపుత్ర నదికి ముఖ్యమైన ఉపనదులుగా మనము పేర్కొనవచ్చును ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, మేఘాలయలో నివసించే గిరిజన సముదాయాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. సో ఇక్కడ నివసించేటువంటి గిరిజన జాతులు ఎవరు ఫ్రెండ్స్? కాశీలు, జయంతిలు, గారోలు. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నాగార్జున సాగర్ ప్రాజెక్టును క్రింది వానిలో ఎక్కడ నిర్మించారు? నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఎక్కడ నిర్మించారు ఫ్రెండ్స్? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 నందికొండ. నెక్స్ట్ వన్, తుంగభద్ర నదికి సంబంధించి సరైన అంశము ఏంటో గుర్తించండి. 32ది. సో
మొదటిది, ఈ నది జన్మస్థలము పశ్చిమ కనుమల్లోని వరాహ పర్వతాలు, కర్ణాటకలో ఉంటాయి ఇవి. నెక్స్ట్ వన్, తుంగా భద్ర అనే రెండు నదులు చిక్మంగళూరు వద్ద కలిసి తుంగభద్ర నదిగా ఏర్పడును. ఇది కృష్ణా నది ఉపనదులన్నింటిలోకెల్లా పెద్దదిగా చెప్పుకోవచ్చు. మరి ఆన్సర్ ఏంటి? పైవన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్, అల్పాభివృద్ధి చెందిన దేశాలు పేదరికపు విషవలయంలో చిక్కుకొని ఉండి ప్రతిచర్యల వల్ల ఆ దేశాన్ని పేదరికంలో ఉంచుతాయి అని పేర్కొన్నవారు ఎవరు? అల్పాభివృద్ధి చెందినటువంటి దేశాలు పేదరిక విషవలయంలో చిక్కుకొని ఉండి ప్రతిచర్యల వల్ల ఆ దేశాన్ని పేదరికంలో ఉంచుతాయని చెప్పేసి చిన్న డెఫినేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, రాగ్నర్ నర్క్స్. నెక్స్ట్ వన్, ఆదాయ మదింపు పద్ధతి గణనలో పరిగణలోకి తీసుకోని అంశము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, జాతీయ ఆదాయంపై వడ్డీ. ఆప్షన్ ఏ, ఒకటి ఏబిసి 3 కూడా సరైనవి ఫ్రెండ్స్. ఒకటి చట్ట వ్యతిరేక ద్రవ్యము, జాతీయ ఆదాయంపై వడ్డీ, నెక్స్ట్ స్వయం వినియోగ విలువ. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి అంశాలుగా మనము చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరి దేనిని తీసుకుంటాం పరిగణలోకి? ప్రైజెస్, ఆదాయము. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, జిఎస్టి కౌన్సిల్లో సభ్యులుగా భాగస్వామ్యము కానివారు క్రింది వారిలో ఎవరో గుర్తించండి. సో ఇందులో సభ్యులు కానివారు ఎవరు ఫ్రెండ్స్? 35. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు జిఎస్టి కౌన్సిల్లో సభ్యులుగా భాగస్వామ్యము కారు వీరు. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి సభ్యులుగా ఎవరు ఉంటారు? కేంద్ర ఆర్థిక మంత్రి, కేంద్ర రెవెన్యూ శాఖ సహాయ మంత్రి, అన్ని రాష్ట్రాల మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు ఉంటారు. నెక్స్ట్ వన్, NSSO 68 68వ రౌండ్ ప్రకారము దేశంలో నిరుద్యోగిత శాతము ఏ విధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 2.47% నిరుద్యోగిత భారతదేశంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. సో ప్రణాళికలు వాటికి ఉన్నటువంటి ఉపాధ్యక్షులు ఎవరో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? మొదటి ప్రణాళిక 51 నుంచి 56 మధ్య కాలంలో. ఓకేనా? సో దీనికి ఆన్సర్ ఏంటి మరి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఒకటవ దానికి బి, మొదటి ప్రణాళికకి గుల్జారీలాల్ నందా ఉపాధ్యక్షులుగా ఉన్నారు. రెండవ పంచవర్ష ప్రణాళిక 1956 నుంచి 61 మధ్య కాలంలో. దీనికి ఉపాధ్యక్షులుగా ఎవరున్నారు? టిటి కృష్ణమాచారి. నెక్స్ట్ వన్, 4వ పంచవర్ష ప్రణాళిక 69 నుంచి 74 మధ్య కాలంలో. సో దీనికి డిఆర్ గాడ్గిల్, ఓకేనా, ప్రముఖ ఆర్థికవేత్త, ఇతను ఉపాధ్యక్షులుగా ఉన్నారు. 5వ పంచవర్ష ప్రణాళిక 1974 నుంచి 79 మధ్య కాలంలో. దీనికి ఉపాధ్యక్షులుగా పిఎస్ హక్సర్ అనేటువంటి ఒక వ్యక్తి దీనికి ఉపాధ్యక్షులుగా ఉండడము జరిగింది. మరి అధ్యక్షులు ఎవరు ఉంటారు ఫ్రెండ్స్? ప్రధానమంత్రి ఉంటారు ప్రణాళిక సంఘానికి అధ్యక్షులుగా. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వ చట్టము 1935కు సంబంధించినది క్రింది వానిలో ఏదో గుర్తించండి. ఓకేనా? సంబంధించినది. ఓకేనా? క్వశ్చన్ని కేర్ఫుల్గా చదవాల్సి ఉంటుంది. సో మొదటిది, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ జరిగినది. నెక్స్ట్, భారత రాజ్య కార్యదర్శికున్న కౌన్సిల్ను రద్దు చేశారు. కేంద్రంలో ఒక ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను, రాష్ట్రాల్లో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ చట్టం ప్రకారమే కేంద్ర రాష్ట్ర బడ్జెట్ వేరు చేయడము జరిగింది. సో మరి ఇందులో సరైన సమాధానం ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ 2, కేవలము 2 మాత్రమే. దీంట్లో లేనటువంటిది 1935 చట్టానికి సంబంధించింది కానిది ఏంటిది? ఓన్లీ డి మాత్రమే. డిది సంబంధించింది కాదు, మిగతావన్నీ కూడా సరైన సమాధానమే. మరి ఈ చట్టం ప్రకారమే కేంద్ర రాష్ట్ర బడ్జెట్ను వేరు చేయడం జరిగింది అనేది సరైనది కాదు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ ప్రవేశికను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సవరించడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 42వ రాజ్యాంగ సవరణ చట్టం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాక్యం ఏదో గుర్తించండి. 1, ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో చేర్చి ఒక నిర్దిష్ట స్వరూపాన్ని కల్పించేందుకు రాజ్యాంగ పరిషత్కు సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన ఒక సలహా సంఘాన్ని నియమించారు. నెక్స్ట్, సలహా సంఘము ప్రాథమిక హక్కుల పరిశీలనకు ఫిబ్రవరి 12, 1947న ఆచార్య జేబీ కృపలాని అధ్యక్షతన ఒక ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్,
ఉపసంఘము సూచనల మేరకు రాజ్యాంగ పరిషత్ సలహాదారు బిఎన్ రావు హక్కులపై ఒక ముసాయిదాను తయారు చేశారు. నెక్స్ట్ వన్, హక్కులను 2 రకాలుగా వర్గీకరించారు. న్యాయ సంరక్షణ ఉన్నవి, న్యాయ సంరక్షణ లేనివి. సో ఇందులో మరి సరైన సమాధానము ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ 4. పైవన్నీ కూడా సరైన సమాధానాలే. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, జతపరచుట. 1వది ఉచిత న్యాయ సహాయము, పర్యావరణ పరిరక్షణ, మాతృభాషలోనే విద్య, నెక్స్ట్ హిందీ భాష అభివృద్ధి. సో ఏ నిబంధనలు వేడుకున్నాయో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ఉచిత న్యాయ సహాయము అనేది ఏ నిబంధన ప్రకారం ఫ్రెండ్స్? ఆప్షన్ సి, నిబంధన 39 సబ్సెక్షన్ ఏ ప్రకారము ఉచిత న్యాయ సహాయం అనేది అందించడం జరుగుతుంది. నెక్స్ట్, పర్యావరణ పరిరక్షణ నిబంధన 48 సబ్ ఆర్టికల్ ఏ. నెక్స్ట్, మాతృభాషలోనే విద్య, ప్రాథమిక విద్య అనేది నిబంధన 350 ఏ ప్రకారము. హిందీ భాష అభివృద్ధి 351 ఆర్టికల్ ప్రకారము వీటిని నిర్ణయించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయిన జతను గుర్తించండి. 1, యుద్ధం, దండయాత్రలు, సాయుధ విప్లవాల వల్ల ఉత్పన్నమైన అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగము పడిపోవడం వల్ల ఉత్పన్నమైన అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 356. ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 360. సో మరి ఇందులో సరైన అంశం ఏంటి? పైవన్నీ కూడా సరైన సమాధానాలే. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ వన్, జతపరచుట. ఇవేంటంటే గరీబీ హటావో, దేశ్ బచావో, దేశ్ బనావో, బికారీ హటావో, జై విజ్ఞాన్. ఈ నినాదాలు ఇచ్చినటువంటి వ్యక్తులు, ప్రముఖ వ్యక్తులు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. మరెవరో చూద్దాము. గరీబీ హటావో నినాదం ఇచ్చింది ఎవరు? ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్న కాలంలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, దేశ్ బచావో, దేశ్ బనావో నినాదం ఇచ్చిన వారు ఎవరు? డాక్టర్ పివి నరసింహారావు గారు. నెక్స్ట్ వన్, బికారీ హటావో నినాదము ఎవరు? రాజీవ్ గాంధీ గారు ఇవ్వడం జరిగింది. జై విజ్ఞాన్ ఏబి వాజ్పేయి గారు ఇవ్వడము జరిగింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ చాలా. నెక్స్ట్ వన్, జతపరచుట. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్. సో వీటికి సంబంధించినటువంటి సరైన జత ఏంటో చూద్దాము. సో ఫ్రెండ్స్, ఆప్షన్ 1, 1వ దానికి డి, ఉత్తరప్రదేశ్ క్షేత్ర పంచాయతీ. వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పంచాయతీల పేర్లు అన్నట్టు ఇవి. ఓకేనా? ఒకదానికి క్షేత్ర పంచాయతీ. నెక్స్ట్ వన్, మధ్యప్రదేశ్కి ఆప్షన్ సి జనపద పంచాయతీ. నెక్స్ట్ వన్, అరుణాచల్ ప్రదేశ్కి అంచల్ పంచాయతీ. జమ్మూ కాశ్మీర్కి బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనే పేరుతో పంచాయతీలను పిలవడము జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, నిర్భయ చట్టంకు సంబంధించి సరైన వివరణ గుర్తించండి. 1, క్రిమినల్ న్యాయ సవరణ చట్టము 2013 ఏప్రిల్ 3, 2013 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా మహిళలపై జరిగే లైంగిక ఇతర నేరాలకు సంబంధించి భారత శిక్షా స్మృతి, భారత సాక్ష్య చట్టము, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చట్టాలను సవరించి శిక్షా పరిధి పెంచారు. అండ్ ఆప్షన్ 4, పైవన్నీ సరైనవి. ఆన్సర్ ఏంటి మరి? పైవన్నీ కూడా సరైన సమాధానాలే ఫ్రెండ్స్. ఓకేనా? పైవన్నీ సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్, 368 నిబంధన క్రింద పార్లమెంట్ ప్రాథమిక హక్కులను సవరించలేదని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొనడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, గోలక్ నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఓకేనా? దీనికి సంబంధించినటువంటి కేసులో పార్లమెంట్ ప్రాథమిక హక్కులను సవరించలేదని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆ కేసులో తీర్పునివ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, 15వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా హైకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ వయస్సు ఎంత నుంచి ఎంతకు పెంచడము జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వన్, గాంధీ నాయకత్వంలోని భారతీయుల సహాయార్థము గోపాలకృష్ణ గోఖలేను దక్షిణాఫ్రికాకు పంపినటువంటి వైస్రాయి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, హార్డీస్ ప్రభువు, లార్డ్ హార్డీస్ అన్నట్టు. నెక్స్ట్ వన్, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి 1909లో లండన్లోని పెంటన్ విల్ జైలులో ఉరి తీయబడిన జాతీయ వీరుడు ఈ క్రింది వారిలో ఎవరుగా చెప్పుకోవచ్చు? ఆన్సర్ వచ్చేసి
ఆప్షన్ 3 మదన్ లాల్ డింగ్రా. నెక్స్ట్ వన్, బంకిం చంద్ర చటర్జీ యొక్క ఆనంద మఠ్ నవల క్రింది వారిలో దేనిని ఉల్లేఖిస్తుంది లేదా ఉల్లంఘిస్తుంది? ఏంటి ఫ్రెండ్స్ మరి అది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సన్యాసి తిరుగుబాటును ఉల్లేఖిస్తుంది. నెక్స్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకుడు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఏవో హ్యూమ్. నెక్స్ట్ వన్, శాసనోల్లంఘనోద్యమాన్ని ఏ ఒప్పందం ద్వారా ఉపసంహరించుకోవడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 గాంధీ ఇర్విన్ ఒప్పందము. నెక్స్ట్ వన్, రెండవ బుద్ధునిగా ప్రసిద్ధి పొందిన క్రింది వారిలో ఎవరో గుర్తించండి. రెండవ బుద్ధుడు. ఆన్సర్ ఆప్షన్ 1 ఆచార్య నాగార్జునుడు. నెక్స్ట్ వన్, అజంతా గుహలలో ఎన్నవ గుహలో బుద్ధుడు కపిలవస్తు నగరంలో యశోధర రాహులుడి ఎదుట భిక్షాటం చేసే దృశ్యము చెక్కబడినట్లుగా ఒక ఏముంటుందంటే అక్కడ ఒక శిల్పం మాదిరిగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఏంటి మరి అది ఎక్కడ? ఆన్సర్ ఆప్షన్ 3 19వ గుహలో ఈ యొక్క బుద్ధుడు కపిలవస్తు నగరంలో యశోధర రాహులుడి ఎదుట భిక్షాటం చేసే ఒక దృశ్యము చెక్కబడింది ఫ్రెండ్స్ 19వ గుహలో. నెక్స్ట్ వన్, పోలవరం విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన సమాధానము ఏ విధంగా ఉందో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పూర్తిగా నిధులు సమకూరుస్తున్నటువంటి ప్రాజెక్ట్. కేంద్రం పూర్తిగా నిధులు సమకూరుస్తున్న ప్రాజెక్ట్. 50% ఖర్చు కేంద్రం భరిస్తుంది, 75% ఖర్చు కేంద్రము భరిస్తుంది. మరి ఇందులో సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్ మాత్రమే రాష్ట్రం పూర్తిగా నిధులు సమకూరుస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇది పోలవరం. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ అభివృద్ధి ప్రధానంగా ఏ ప్రాంతాలలో కేంద్రీకృతమైనట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్? ఓకేనా? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మధ్య మరియు దక్షిణ తీర ప్రాంతంలో వ్యవసాయ అభివృద్ధి అనేది ఎక్కువగా అభివృద్ధి చెందింది. నెక్స్ట్ వన్, ప్రాథమిక రంగంలో అధిక వృద్ధిని సాధించడానికి ఆంధ్రప్రదేశ్కు సాంకేతిక సహాయము అందించే మేధో భాగస్వామి ఎవరుగా చెప్పుకోవచ్చు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇక్రిసాట్. ఓకేనా? ఇక్రిసాట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, పునర్వ్యవస్థీకరణ తర్వాత నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్వహణ ఏ రాష్ట్రానికి అప్పగించడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి తెలంగాణ రాష్ట్రానికి అప్పగించడం జరిగింది. నెక్స్ట్ వన్, పోలవరం ప్రాజెక్టు కోసం నిధులు సమకూర్చే విషయంలో కేంద్రము ఈ నిధులు సమకూర్చింది. ఆప్షన్ 1 ఏప్రిల్ 2014 నాటికి నిర్ణయించిన ప్రాజెక్టులో నీటిపారుదల భాగపు వ్యాయపు విలువ ఆధారంగా 100% ప్రాజెక్టు వ్యయము. 2 100% ప్రాజెక్టు కోసం చేసిన ఖర్చు. కేంద్రం నిర్ణయించిన విలువ ఆధారంగా 100% ప్రాజెక్టు కోసం చేసిన ఖర్చు. 4 ఏప్రిల్ 2014 నాటికి నిర్ణయించిన మొత్తము ప్రాజెక్ట్ వ్యయపు విలువ ఆధారంగా 100% ప్రాజెక్టు వ్యయము. మరి ఇందులో సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ 1 ఏప్రిల్ 2014 నాటికి నిర్ణయించిన ప్రాజెక్టులో నీటిపారుదల భాగపు వ్యయము విలువ ఆధారంగా 100% ప్రాజెక్టు వ్యయము. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు నీరు చెట్టు పథకము ఉద్దేశము ఏమిటి? నీరు చెట్టు పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్ను 5 సంవత్సరాలలో కరువు ముక్తి రాష్ట్రంగా చేయుటే ముఖ్య లక్ష్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నెక్స్ట్ వన్, నాగార్జున సాగర్ శ్రీశైలం పులుల అభయారణ్యము పరిరక్షణలో ఏ ఆదిమ తెగకు చెందిన పనివారిని వినియోగించడము జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 చెంచులు. నెక్స్ట్ వన్, కాకినాడ బాంబు కేసులో ప్రధాన ముద్దాయిగా ఎవరిని పేర్కొనడం జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 62 ఆప్షన్ 1 ప్రతివాద భయంకరాచారి. నెక్స్ట్ వన్, ఆంధ్ర శివాజీగా పేరు పొందినటువంటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 పర్వతనేని వీరయ్య చౌదరి. నెక్స్ట్ వన్, తెలుగు గంగా పథకానికి సంబంధించిన అంశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఏంటి మరి వివరాలు చూద్దాము.
కర్నూలు, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సాగునీరు అందించుట, చెన్నై నగరానికి తాగునీరు అందించుట, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాల ఉమ్మడి పథకం ఇది. సో పైవన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ చేపట్టిన ఈ ప్రగతి కార్యక్రమం యొక్క అంచనా వ్యయము ఎంతగా చెప్పవచ్చు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 2398 కోట్లుగా చెప్పవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, రమేష్ ఒక ఫైన్ యాపిల్ ఖరీదు 7 రూపాయలు, 7 రూపాయల చొప్పున ప్రతి పుచ్చకాయ ఖరీదు 5 రూపాయల చొప్పున ఈ 2 పళ్ళ మీద మొత్తము 38 రూపాయల ఖర్చు చేస్తే అతను కొన్న పైనాపిల్ యొక్క సంఖ్య ఎంత? 66వ దానికి ఆప్షన్ 1 4 రూపాయలు. నెక్స్ట్ వన్, 8 సంవత్సరాల క్రితము రోహిత్ వయసు అతని వయస్సుకు 8 రెట్లు. 8 సంవత్సరాల క్రితము రోహిత్ వయసు అతని కొడుకు వయస్సుకు 8 రెట్లు. 8 సంవత్సరాల తర్వాత రోహిత్ వయసు కొడుకు వయసుకు రెట్టింపు అవుతుంది. వారి ప్రస్తుత వయస్సు ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 40 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, అమ్మీటర్ కరెంటును కొలవడానికి ఉపయోగిస్తారు. మరి భూకంప తీవ్రతను కొలవడానికి దేనిని ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 సిస్మోగ్రాఫ్. ఓకేనా, సిస్మోగ్రాఫ్. నెక్స్ట్ వన్, ఒకవేళ కేబుల్ని 9, 6, 3, 7, 2గా రాస్తే రిస్క్ని RISKని 8, 4, 1, 5 అయితే 3, 7, 2, 5, 6కు ఏ పదము కోడింగ్గా రాయవచ్చు మనము? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బ్లేక్, BLEAK. నెక్స్ట్ వన్, 2 శ్రేణులలోని విస్తరణను సరిపోల్చుటకు దీన్ని ఉపయోగిస్తారు. 2 శ్రేణుల్లోని విస్తరణను సరిపోల్చడానికి ఏంటి ఫ్రెండ్స్ మరి ఉపయోగించేది? విచలనాంకము. నెక్స్ట్ వన్, 100 పరిశీలనల అంకమధ్యమము 50. ప్రతి పరిశీలనకు 5 కలిపితే 3చే గుణించినప్పుడు కొత్త అంకమధ్యమము ఎంతగా చెప్పవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 2 165. నెక్స్ట్ వన్, క్రింది వరుస క్రమాన్ని పూరించండి. సో 1వది 17, 7, 96, 24, 7, 96, 7, 8, 96, 4, 9, 96. సో తర్వాత ఈ దగ్గర వచ్చేది ABCD, ఈ తర్వాత వచ్చేది ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఆప్షన్ 4 30, 10, 96. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి చిన్న ట్రిక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇప్పుడు చెప్పడానికి వీలు కాదు. అర్థమెటిక్ రీజనింగ్ చెప్పేటప్పుడు వీటికి సంబంధించిన వివరాలు మీకు పూర్తిగా అందించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, 5 వ్యక్తులు ఒక వృత్తాకారంలో నిలబడి ఉన్నారు. D Cల మధ్య B ఉన్నాడు, E Cల మధ్య A ఉన్నాడు, FDకి కుడివైపు ఉన్నాడు. అయితే AFల మధ్యనున్న వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 E. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి 2, 3, 4, 5, 6 మెట్లు చొప్పున ఎక్కినచో ఒక మెట్టు మిగులును. 7 మెట్లు ఎక్కినచో సరిపోను అయినా మొత్తము మెట్లు ఎన్నిగా చెప్పుకోవచ్చును? ఆన్సర్ ఆప్షన్ 2 301. నెక్స్ట్ వన్, క్రింది బొమ్మలో ఖాళీగా ఉన్నదానిని గుర్తించుము. క్రింది బొమ్మలో ఖాళీగా ఉన్నదానిని గుర్తించుము. సో 75. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 52గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ సమావేశముల గురించి ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ చట్టము 1994లోని క్రింది ఏ సెక్షన్ను వివరించడము జరిగింది? ఏ సెక్షన్లో వివరించడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 సెక్షన్ 41. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పంచాయతీ వ్యవస్థ యొక్క ఉద్దేశము కానిది ఏది? ఉద్దేశము కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 సామాజిక న్యాయాన్ని అందించడం అనేది పంచాయతీ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశము కాదు. మిగతావన్నీ కరెక్ట్. ఏంటి మరి అవి? స్థానిక నాయకత్వాన్ని పెంపొందించుట, భాగస్వామ్యము, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ద్వారా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనా భారాన్ని తగ్గించుట సరైనవి. నెక్స్ట్ వన్, క్రింది స్టేట్మెంట్లను నిశితంగా పరిశీలించు. 1వది, పంచాయతీల అధికారాలను అకారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయరాదు.
నెక్స్ట్ వన్, స్థానిక సంస్థలలో ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల కల్పన. నెక్స్ట్, గ్రామ పంచాయతీలను రద్దు చేసి వాటి స్థానంలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేయుట. సో ఇందులో సరైన అంశం ఏంటి మరి? ఆప్షన్ 2 ఫ్రెండ్స్. ఓకేనా, 78 ఆప్షన్ 2. అశోక్ మెహతా కమిటీకి సంబంధించినవి ఈ అంశాలన్నీ కూడా. ఓకేనా. నెక్స్ట్ వన్, దేశంలో 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ కలిగిన కేంద్రపాలిత ప్రాంతము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 దాద్రా నగర్ హవేలీ. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచుము. ఓకేనా, 80వ ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. సో వివరాలు చూద్దాము. ప్రకరణ 143D దేని గురించి తెలియజేస్తుంది? పంచాయతీలో రిజర్వేషన్లను తెలుపుతుంది. నెక్స్ట్ వన్, ప్రకరణ 243A దేని గురించి తెలుపుతుంది? గ్రామ సభ గురించి తెలుపుతుంది. నెక్స్ట్ వన్, ప్రకరణ 243D సబ్సెక్షన్ 1 దేని గురించి తెలియజేస్తుందంటే ఎస్సీ ఎస్టీలకు పంచాయతీలలో రిజర్వేషన్ల గురించి తెలియజేస్తుంది. ప్రకరణ 243C పంచాయతీల నిర్మాణము, ఎన్నికలకు సంబంధించిన అంశాలను గురించి తెలియచేయడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, క్రింది ఏ రాష్ట్ర ప్రభుత్వము గ్రామ సభ ద్వారానే ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయడం అనేది జరుగుతుంది? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కేరళ. నెక్స్ట్ వన్, పురపాలక సంస్థ పాలనాధిపతిగా క్రింది వారిలో ఎవరు వ్యవహరిస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మున్సిపల్ కమిషనర్. నెక్స్ట్ వన్, క్రింది స్టేట్మెంట్లను పరిశీలించము. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా 1981లో గ్రామ సర్పంచ్ను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్, గ్రామ పంచాయతీ మొత్తం సభ్యుల సంఖ్య 9 కంటే ఎక్కువ ఉంటే 2 సీట్లను మహిళలకు కేటాయించాలి. నెక్స్ట్, 10,000 మంది అంతకంటే ఎక్కువ జనాభా కలిగిన ప్రతి గ్రామం ఒక గ్రామ పంచాయతీని కలిగి ఉండాలని చెప్పేసి తెలియజేస్తుంది. సో ఇందులో సరైన అంశము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 ABC 3 కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్, గ్రామ సర్పంచ్కి సంబంధించిన సరైన వివరణ క్రింది వాటిలో ఏది? 1, సర్పంచ్ను ప్రత్యక్ష పద్ధతిలో గ్రామంలోని ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారు. నెక్స్ట్, సర్పంచ్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. నెక్స్ట్, అవినీతికి పాల్పడిన సర్పంచ్ను తొలగించే అధికారము జిల్లా కలెక్టర్కు కలదు. సో 84ది ఆప్షన్ 4 సరైన సమాధానము. 4 పైవన్నీ సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పంచాయతీ కార్యదర్శి రెవెన్యూ విధులను గుర్తించండి. పంచాయతీ కార్యదర్శి రెవెన్యూ విధులు వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ ఏంటి మరి అవి? జనన మరణాల నమోదు, ప్రభుత్వ పన్నుల వసూలు చేయడము, వివాహ ధృవీకరణ పత్రము జారీ చేయుట ముఖ్యమైనవి. నెక్స్ట్ వన్, మండల పరిషత్లో సామాజిక అభివృద్ధి, గ్రామీణాభివృద్ధి సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షించే అధికారిగా ఎవరు ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 మండల అభివృద్ధి అధికారి. నెక్స్ట్ వన్, పంచాయతీరాజ్ సంస్థలపై కమిటీలలో స్థానిక సంస్థలు సమర్థవంతంగా పనిచేయటకు జిల్లా పరిషత్లో సామాజిక న్యాయ కమిటీల ఏర్పాటును సిఫారసు చేసినటువంటి కమిటీ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వెంగళరావు కమిటీ. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, మండల పరిషత్ బడ్జెట్ను తుదిగా ఆమోదించు అధికారము ఎవరికి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3 జిల్లా పరిషత్. నెక్స్ట్ వన్, 1952 నుంచి 57 మధ్య కాలంలో నెలకొని ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థలోని స్వరూపతను లేదా స్వరూపంను గుర్తించము. సో ఏంటి ఫ్రెండ్స్ మరి? ఆన్సర్ వచ్చేసి 89 ఆప్షన్ 2 జిల్లా స్థాయి, బ్లాక్ స్థాయి, గ్రామ స్థాయిలో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, 1952 నుంచి 57 మధ్య కాలంలో మండల పరిషత్ అనేది ఇంకా రాలేదు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ రాష్ట్రంలో పంచాయతీరాజ్ సంస్థలలో మహిళలకు 50% రిజర్వేషన్లను వర్తింపచేయుచున్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ గుజరాత్, బీహార్, రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్లలో పంచాయతీరాజ్ సంస్థలలో మహిళలకు 50% రిజర్వేషన్లు వర్తింపచేయుచున్నారు.
నెక్స్ట్ వన్ 92వ రాజ్యాంగ సవరణ అనంతరం కాలంలో వికేంద్రీకరణ జరగవలసినటువంటి అంశాలు ఏవిగా చెప్పుకోవచ్చు. ఒకటి నిర్ణయీకరణ అధికారాలు, మొత్తం వ్యవస్థ, పరిపాలన అధికారాలు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. ఒకటవది రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ, అశోక్ మెహతా కమిటీ. గ్రామీణ అభివృద్ధి కొరకు పరిపాలన ఏర్పాటు, జీవిక రావు కమిటీ. పంచాయతీరాజ్ రాజ్యాంగ హోదా, ఎల్ఎం సింఘ్వి కమిటీ. 92వ దానికి ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైన సమాధానాలే అండ్ ఇంపార్టెంట్ కూడా. నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచుము. ఓకేనా. సో మున్సిపాలిటీ కమిటీల ఏర్పాటు, రాష్ట్ర ఆర్థిక సంఘము, మున్సిపాలిటీ కాలపరిమితి, మున్సిపాలిటీ సీట్లలో రిజర్వేషను. ఓకేనా. సో దీనికి సంబంధించినటువంటి సరైన అంశం ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ 1 చూద్దాం ఏంటో. మున్సిపాలిటీల ఏర్పాటు ఆర్టికల్ 243 క్యూ తెలుపుతుంది. నెక్స్ట్ వన్ రాష్ట్ర ఆర్థిక సంఘము. ఓకేనా. రాష్ట్ర ఆర్థిక సంఘము ఆర్టికల్ 243 వై తెలుపుతుంది. నెక్స్ట్ వన్ మున్సిపాలిటీ కాలపరిమితి. ఓకేనా. ఆర్టికల్ 243 యూ తెలుపుతుంది. మున్సిపాలిటీ సంస్థలు సీట్ల రిజర్వేషన్ ఆర్టికల్ 243 టీ. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ వన్ సామాజిక అభివృద్ధి పథకాల ద్వారా గ్రామాలలో వస్తున్న మార్పులు పరిశీలనను సవివరంగా తన గ్రంథమైన ఇండియన్ చేంజింగ్ విలేజెస్ వివరించినటువంటి ప్రఖ్యాత రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 దూబే. ఓకేనా. ఇండియన్ చేంజింగ్ విలేజ్లో ఇతను ఏం చేశాడు? సామాజిక వ్యవస్థ ఆర్థిక పథకాల ద్వారా గ్రామాలలో వస్తున్నటువంటి మార్పులను గురించి ఇతను వివరించడము జరిగింది. నెక్స్ట్ వన్ భారతీయ గ్రామీణ సమాజము ఎదుర్కొనే ప్రధానమైన సమస్య క్రింది వాటిలో దేనిగా మనము పేర్కొనవచ్చు? ఒకటి వ్యవసాయ సమస్యలు, ఆర్థిక సమస్యలు, సామాజిక సమస్యలు. సో పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్ స్వాతంత్ర్య అనంతరము దేశ సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసము, ముఖ్యంగా గ్రామీణ సమాజ వికాసం కోసము 1953 సంవత్సరంలో ప్రవేశపెట్టబడిన జాతీయ విస్తరణ సేవా పథకాన్ని సుశిక్తులైన తోటమాలి నిర్వహించే అందమైన ఉద్యానవనమని అభివర్ణించిన ఈ పథక రూపకల్ప మరియు అడ్మినిస్ట్రేటర్ క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఎస్కే డే. నెక్స్ట్ వన్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థను ఏ చట్టం క్రింద నమోదు చేయడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 1958 సొసైటీ చట్టం ఆధారంగా దీన్ని నమోదు చేయడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ డ్వాక్రా పథక నిర్వహణకు ఎవరు కృషి చేయడము జరుగుతుంది? డ్వాక్రా పథక నిర్వహణకు ఎవరు కృషి చేస్తారు ఫ్రెండ్స్? ఆన్సర్ ఆప్షన్ 4 పైవారందరూ కూడా. ఎవరు మరి? గ్రామీణ స్థాయి సిబ్బంది, జిల్లా స్థాయి సిబ్బంది, రాష్ట్ర స్థాయి సిబ్బంది, వీరందరూ కూడా కృషి చేస్తారు. నెక్స్ట్ వన్ విద్యావంతులలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఫర్ ద ఎడ్యుకేషనల్లీ అన్ఎంప్లాయిడ్ యూత్ క్రింది ఏ పథకంలో విలీనం చేయడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 PMRY. నెక్స్ట్ వన్ ప్రజారోగ్య కేంద్రాలలో అత్యుత్తమమైన పరిశుభ్రమైన వాతావరణాన్ని ప్రోత్సహించుటకై 2016 డిసెంబర్ 30న ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకము క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 స్వచ్ఛ్ సర్వత్రా. నెక్స్ట్ వన్ క్రింది ఏ సంవత్సరంలో అల్ప వ్యయ పారిశుద్ధ్య పథకము లో కాస్ట్ శానిటేషన్ స్కీమ్ను ప్రారంభించడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 1990 నుంచి 91 ఆర్థిక సంవత్సరంలో. నెక్స్ట్ వన్ రాష్ట్రంలోని గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించబడినటువంటి ముఖ్యమైన పథకము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఇందిరమ్మ అమృత హస్తము. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన గిరి గోరు ముద్దలు పథకానికి సంబంధించిన సరైన వివరణ ఏది? మొదటిది ఈ పథకము 2015 ఆగస్టు 15న ప్రారంభించారు. గిరిజన ప్రాంతాల్లో 6 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు వయస్సు గల పిల్లలకు గుడ్లు, పాలు,
మినీ మీల్స్ ఈ పథకం ద్వారా అందిస్తారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 1,33,733 మంది పిల్లలకు లబ్ధి చేకూర్చడం జరిగింది. సో పైవన్నీ కూడా సరైన సమాధానమే. ఏంటి మరి ఆన్సర్? ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. నెక్స్ట్ వన్, చంద్రన్న రైతు క్షేత్ర పథకం యొక్క ప్రధాన లక్ష్యము ఏంటి? సో ఆన్సర్ పైవన్నీ సరైనవే. ఏంటి మరి అవి? పంటల ఉత్పాదకత పెంచడము, నాణ్యత, సేద్య విధానాలు ప్రోత్సహించడము, 1608 చంద్రన్న రైతు క్షేత్రాలను 16,080 హెక్టార్ల విస్తీర్ణంలో నెలకొల్పారు. పైవన్నీ సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో గ్రామీణాభివృద్ధి దారిద్ర్య నిర్మూలన సంఘము ఆధ్వర్యంలో చేపడుతున్న దారిద్ర్య నిర్మూలన కార్యక్రమాలకు సంబంధించి సరైనది క్రింది వాటిలో ఏది? ఆన్సర్ 1 సూక్ష్మ రుణాలు, కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, పాల కేంద్రాల స్థాపన. పైవన్నీ. సో ఆన్సర్ పైవన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో పేర్కొనబడిన ఆదేశిక సూత్రాలలోని క్రింది ఏ నిబంధనలో పేర్కొన్న అంశాలను సాధించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి బాధ్యతగా జాతీయ సామాజిక సహాయ కార్యక్రమము ప్రారంభించడం జరిగింది? మరి ఆ ఆర్టికల్ ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పై 2. 1 41వ నిబంధన, 42వ నిబంధన. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణల చట్టము 1973 ఎప్పటి నుంచి అమలులోకి రావడం జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1 జనవరి 1975 నుంచి. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి. 1 అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లా. నెక్స్ట్ అత్యల్ప అటవీ విస్తీర్ణం గల జిల్లా. అటవీ శాతంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి జిల్లా ఏవి? సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకు ఆప్షన్ 1 ఫ్రెండ్స్. ఓకేనా? సో ఏది 1 అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లా ఏది? వైఎస్ఆర్. నెక్స్ట్ వన్, పంచాయతీ కార్యదర్శి పేరిట డ్రా చేసిన సెల్ఫ్ చెక్కులు ఏ రిజిస్టర్లో వసూల వైపు నమోదు చేయవలసి ఉంటుంది? ఆన్సర్ పెట్టి క్యాష్ బుక్. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ ఆదాయంలో సిబ్బంది జీతభత్యాలకు ఎంత శాతము కేటాయించాలి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 30%. నెక్స్ట్ వన్, పంచాయతీరాజ్ సంస్థల యొక్క జవాబుదారీతనాన్ని, పరిపాలనలో పారదర్శకతను పెంపొందించడానికి మోడల్ అకౌంటింగ్ విధానాన్ని ఏ ఆర్థిక సంఘము సిఫారసులను అనుసరించి ప్రవేశపెట్టారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 11వ ఆర్థిక సంఘం. నెక్స్ట్ వన్, రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టము 1994ను ఏ రాజ్యాంగపు సవరణను అనుసరించి రూపొందించడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 73వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన పథకమునకు సంబంధించి సరైన అంశము ఏది? 1 నీటిపారుదల సౌకర్యాలు మెరుగుపరచడం, వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచడం. దీనిని 12వ ప్రణాళికలో ప్రవేశపెట్టారు. ఆన్సర్ పైవన్నీ కూడా సరైనవే. ఆన్సర్ ఏంటి మరి? పైవన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్, NRLMను ప్రస్తుతము ఏ పేరుతో పిలుస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 132 ఆప్షన్ 1 దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన. నెక్స్ట్ వన్, ఎక్కువ అభివృద్ధి పథకాలను అమలు పరుస్తున్నటువంటి శాఖ ఏది? ఎక్కువ అభివృద్ధి పథకాలను అమలు పరుస్తున్నటువంటి శాఖ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 గ్రామీణాభివృద్ధి శాఖ. నెక్స్ట్ వన్, ఈ క్రింది పథకాలలో గ్రామాన్ని దత్తత తీసుకునే పథకము ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన. నెక్స్ట్ వన్, CAPART దీని యొక్క ముఖ్యమైనటువంటి ధ్యేయము ఏంటి? 135 ఆప్షన్ 4 గ్రామీణ అభివృద్ధి పథకాలు చేపట్టడం. నెక్స్ట్ వన్, రూర్బన్ మిషన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వము ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టడము జరిగింది? 136 ఆప్షన్ 1 ఛత్తీస్గఢ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్,
బాగా వెనుకబడిన జిల్లాలలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కొరకు ఉద్దేశించబడినటువంటి ముఖ్యమైనటువంటి పథకము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 జయప్రకాష్ రోజ్గార్ గ్యారంటీ యోజన. నెక్స్ట్ వన్, ఐఆర్డిపి ప్రవేశపెట్టిన వివిధ కార్యక్రమాలను ఎవరు అమలు పరుస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1 and 2 జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, గ్రామ స్థాయిలో సమితి సిబ్బంది. నెక్స్ట్ వన్, న్యాయ పంచాయతీల గురించి తొలిసారిగా ప్రస్తావించినటువంటి కమిటీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఎల్ఎం సింఘ్వి కమిటీ. నెక్స్ట్ వన్, బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అధికారము ఎవరికి కల్పించడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 పార్లమెంట్కి. నెక్స్ట్ వన్, దేశ రాజకీయ వ్యవస్థలో స్థానిక ప్రభుత్వం అనేది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 అంతర్గత భాగము. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ యొక్క కార్యనిర్వహణ అధిపతి క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 పంచాయతీ కార్యదర్శి. నెక్స్ట్ వన్, గ్రామీణ ప్రాంతాల నుంచి నగర ప్రాంతానికి మారే ప్రాంతాలను ఏ పేరుతో పిలుస్తాము? ఆన్సర్ ఆప్షన్ 2 నగర పంచాయతీలు. నెక్స్ట్ వన్, సమాజాభివృద్ధి పథకము మరియు జాతీయ విస్తరణ సేవా పథకం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 సమగ్ర గ్రామాన్ని అభివృద్ధి చేయడం, సమగ్రంగా గ్రామాన్ని అభివృద్ధి పరచడం. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వము ప్రారంభించిన హమారీ ధరోహర్ అనే పథకము ఎవరి కోసము ప్రవేశపెట్టడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 1 and 2 సరైనవి. ఏంటివి? గిరిజనులకు మరియు మైనారిటీలకు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో స్థానిక పట్టణ స్థాయిలో అత్యున్నత స్థానిక ప్రభుత్వ వ్యవస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మున్సిపల్ కార్పొరేషన్. నెక్స్ట్ వన్, దంతువాలా కమిటీ సిఫారసులకు సంబంధించి సరికాని అంశము క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 కొన్ని గ్రామాల సముదాయాలకు న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలనేది సరైనది కాదు. మరి సరైనవేంటి? జిల్లా స్థాయిలో ప్రణాళిక వికేంద్రీకరణ జరగాలి, గ్రామ పంచాయతీల సర్పంచులను ప్రత్యక్ష పద్ధతిని ఎన్నుకోవాలి, జిల్లా పంచాయతీ వికేంద్రీకరణలో జిల్లా కలెక్టర్ ప్రధాన పాత్ర పోషించాలనేవి సరైనవి. నెక్స్ట్ వన్, పంచాయతీరాజ్ చట్టము నిబంధనలను ఉల్లంఘించిన మొదటి రాష్ట్రము ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 1 ఒరిస్సా. నెక్స్ట్ వన్, హనుమంతరావు కమిటీ రిపోర్టు దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ 1 జిల్లా ప్రణాళిక. నెక్స్ట్ వన్, కాగ్ నివేదిక ప్రకారము పంచాయతీరాజ్ కార్యక్రమము సామాజిక ఆడిట్ యూనిట్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 కార్యనిర్వాహక స్వాతంత్రము లేనటువంటి ఒక సంస్థగా దీన్ని మనము చెప్పుకుంటాము ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము మోడల్ పేపర్ 9ని కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక నా క్లాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా కొత్త వారిని కూడా మన ఛానల్కి ఇంట్రడ్యూస్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మిగతా వివరాలకు ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.